ఒక్కతే నడుపుకుంటూ వచ్చిందట కేరళ నుంచి ఇక్కడ దుబాయ్ వరకు. నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో ఈ ట్రక్ కంటే ఆ నెంబర్ ప్లేట్ కాస్ట్ ఎక్కువ. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సన్నీ ఏకే మిస్టర్ 26. యో వాచింగ్ మిస్టర్ 26 యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో ఈరోజు డేట్ వచ్చేసి August 24th. నేను 14th వచ్చినట్టున్నా, 13th వచ్చినట్టున్నా దుబాయ్కి. సో ఎగ్జాక్ట్లీ 10 days అవుతుంది. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే August 24th కదా ఈరోజు, యుఏఈ ఉమెన్స్ డే అనమాట. ఈరోజు ఇక్కడ వాళ్ళు August 24th ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇట్స్ యుఏఈస్ ఉమెన్స్ డే. ఓ ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే, ప్రతి ఇయర్ వీళ్ళకి August 24th డేట్ రోజు ఉమెన్స్ డే ఉంటుంది అని చెప్పేసి, వీళ్ళకి యుఏఈ ఉమెన్స్ డే ఉంటుంది అని చెప్పేసి వీళ్ళకి స్పెషల్ గా అభయ ర్యాలీ అని చెప్పి ఒకటి కండక్ట్ చేస్తారనమాట. సో ఆ అభయ ర్యాలీ ఏంటంటే ఉమెన్స్ కి లైక్ బైక్ రైడ్ చేసేటోళ్ళకి, కార్ డ్రైవ్ చేసేటోళ్ళకి, బైక్ లవర్స్, కార్ లవర్స్ ఉంటారు కదా ఉమెన్స్. సో వాళ్ళకి ఒక ర్యాలీలా చేస్తారనమాట మన దుబాయ్ ఆటోడ్రోమ్ లో. దుబాయ్ ఆటోడ్రోమ్ వచ్చేసి మన మోటార్ సిటీలో ఉంటుంది. దుబాయ్ మోటార్ సిటీలో, దుబాయ్ ల్యాండ్ లో ఉంటుంది అనమాట. సో టోటల్ వచ్చేసి 5.6 kilometers, 6 kilometers ట్రాక్ అది. సో మనం ఇప్పుడు ఆ ట్రాక్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి ఏమేమి కార్స్ వస్తున్నాయో, అసలు ఆ ర్యాలీ ఏంటో నేను మీకు చూపిస్తాను. సో అక్కడైతే డిఫరెంట్ కార్స్ వస్తూ ఉంటాయి, కార్ గ్రూప్స్ వస్తాయి. అండ్ మెయిన్లీ ఇదైతే వచ్చేసి ఉమెన్స్ కోసం, బట్ ఇంకా వాళ్ళకి సపోర్టివ్ గా మెన్స్ కూడా చాలా మంది కార్స్, సూపర్ కార్స్ అవి తీసుకుని వస్తారనమాట. అక్కడ మొత్తం కార్స్ తో నిండిపోతుంది. అసలు ఎప్పుడు చూడలేనన్ని కార్ చూస్తారు మీరు. అండ్ నేను కుదిరినంత చూపిస్తాను, బికాస్ ఆ ఈవెంట్ నేను ఫస్ట్ టైం వెళ్ళడం, ఎలా జరుగుతుందో కూడా మనకి తెలియదు. బట్ ఇగోండి ఇదే దుబాయ్ ఆటోడ్రోమ్, ఆల్మోస్ట్ వచ్చేసినాము. సో ఇక్కడ మీరు చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ కార్స్ వచ్చినాయి. మాకు ఆన్ ది వేలో కూడా చాలా కార్స్ కనిపించినాయి. అండ్ ఇక్కడికి రాగానే చూడండి జీప్, రూబికాన్స్, మళ్ళీ ర్యామ్ వెహికల్స్, అసలు చాలా డిఫరెంట్ వెహికల్స్ ఉన్నాయి. నేను ఇండియాలో చూడని వెహికల్స్. ఇక్కడ చూడండి ఇది పోర్ష్ జీటీ అనుకుంటా. కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, వ్రాప్ అయితే. చూడండి అసలు ఎట్లున్నాయి తెలుసు ఇక్కడ కార్స్ ఆటోడ్రోమ్ లో, నెక్స్ట్ లెవెల్. అసలు నాకు ఏ కార్ చూడాలో కూడా అర్థం కావట్లేదు, ఆ రేంజ్ లో ఉన్నాయి ఇక్కడ. అసలు ఆల్ సూపర్ కార్స్, అన్ని సూపర్ కార్స్. క్లైమేట్ చూడండి ఎట్లుందో. కొన్ని కార్లు అయితే నాకు తెలియదు అసలు ఏం కార్లు. వీళ్ళంతా ఒక గ్రూప్ అనుకుంటా నాకు తెలిసి. రూబికాన్, అన్ని రూబికాన్స్ ఉన్నాయి మొత్తం. క్రేజీ. అసలు ఈ మస్తాంగ్ జీటీ చూడండి ఎలా ఉందో. అబ్బాబ్బాబ్బా, దీని పెయింట్ జాబ్ అయితే పర్ఫెక్ట్ ఉంది, పర్ఫెక్ట్ డిజైన్. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మస్తాంగ్ జీటీ అయితే. సో వీళ్ళది ఐ థింక్ మస్తాంగ్ జీటీ అండ్ మస్తాంగ్ క్లబ్ అనుకుంటా. వీళ్ళదంతా ఒక 15 to 20 కార్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు నా లైఫ్లో ఒకటే ప్లేస్లో ఇన్ని కార్స్, ఇన్ని మస్తాంగ్లు ఎప్పుడు చూడలేదు. డిఫరెంట్ కలర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు ఈ అన్ని కార్ల మధ్యలో ఈ తారు మీదకి మన కన్ను వెళ్ళింది అనమాట. ఏందబ్బా ఇక్కడ తారు ఉంది అని చెప్పి దీని దగ్గరకు వచ్చి చూస్తే కేఎల్ రిజిస్ట్రేషన్ ఉంది. షాక్ అయినా నేను చూసి కేఎల్ రిజిస్ట్రేషన్ అనగానే. సో తిను ఈ లేడీ డ్రైవర్ అంట, మామ్ ట్రావెలర్. తిను ఒక్కతే నడుపుకుంటూ వచ్చిందట కేరళ నుంచి ఇక్కడ దుబాయ్ వరకు. అసలు క్రేజీ కదా. ఇగోండి ఇక్కడ చూడండి టెస్లా సైబర్ ట్రక్ ఉంది. దీని నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో ఈ ట్రక్ కంటే ఆ నెంబర్ ప్లేట్ కాస్ట్ ఎక్కువ. ఇక్కడ నెంబర్ ప్లేట్లకి అంత డిమాండ్ ఉంటుంది, అంత ఘనం కొంటారు నెంబర్ ప్లేట్. దిస్ ఈజ్ లైక్ హెవెన్. అసలు దుబాయ్ లో కార్ కల్చర్ అసలు ఏముంది. అబ్బా ఎక్కడ చూసినా సూపర్ కార్స్. మస్తాంగ్. ఇక్కడే నాకు తెలిసి ఒక 20-30 ఉన్నట్టున్నాయి మస్తాంగ్. వా అవ్వండి వాళ్ళు చూడండి ఎట్లా సర్కిల్ చేసి తిప్పుతున్నారు అటు ఇటు. దే డూయింగ్ సర్కిల్. ఇక్కడ పక్కన ఆటోడ్రోమ్ లో కార్స్ కెఫే అని చెప్పి కార్ థీమ్ కెఫే ఉంది ఫర్ కార్ లవర్స్ అన్నమాట. ఈ కెఫే చాలా బాగుంది. కెఫే అయితే మొత్తం అన్ని కార్స్ తో తయారు చేసినాయి లోపల. అండ్ దిస్ ఓల్డ్ వింటేజ్ ఫోర్డ్ కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత వింటేజ్ ఫీల్ ఉంది చూడండి దీంట్లో అసలు. అండ్ ఈ జీప్, రూబికాన్స్ ఉన్నాయి కదా, సో వీటన్నిటి ఓనర్స్ ఉమెన్స్ అనమాట. సో లోపల డ్రైవ్ చేసేది కూడా, ఇప్పుడు డ్రైవ్ చేస్తుంది కూడా ఉమెన్స్ అనమాట. సో ఇంత మంచి మెషిన్లు వాళ్ళు నడుపుతున్నారు చూడండి. అదనమాట ఈవెంట్ అలా ఒక రేంజ్ లో జరిగింది. ఆ సూపర్ కార్ చూసారు కదా ఎలా ఉన్నాయో. నేనైతే నా జిందగీలో చూడలే ఎప్పుడు అన్ని సూపర్ కార్స్. సో సడన్ గా ఈవెంట్ వచ్చిందనమాట. సో ఇంకా సడన్ గా ప్లాన్ లేకుండా వెళ్ళిపోయాం అట్లా. సో బేసికల్లీ అది ఒక ఇన్విటేషన్ త్రూ వచ్చింది నాకు. సో వాళ్ళ త్రూ వెళ్ళా అనమాట.
ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ బాగా జరుగుతుందంట ఈవెంట్, బట్ ఈ ఇయర్ సమ్హౌ ఎందుకు అంత మంచిగా జరగలేదు అన్నారు. బట్ నాకు అది చూసి అబ్బా మస్తాన్ అనిపించింది. అండ్ అక్కడ వచ్చిన ఉమెన్స్ కూడా ఎంత ప్రొఫెషనల్ ఉన్నారంటే వాళ్ళకి వాళ్ళ కార్ చేయించుకున్న మోడిఫికేషన్, అసలు అది ఇక్కడ ఉమెన్స్ కి కార్స్ అంటే ఎంత ఇష్టమో ఆ ఈవెంట్ లో చూస్తే అర్థమైంది. మనకి మామూలుగా మెన్స్ ఎక్కువ కార్స్ ఇష్టం అనుకుంటా కదా, ఇక్కడ చూసా నేను ఉమెన్స్ కూడా ఎంత ఇష్టమో కార్స్ అంటే. వాళ్ళు వేసుకొచ్చిన కార్స్, వాళ్ళు చేయించిన మోడిఫికేషన్ చూసి పిచ్చి లేచింది నాకు. అసలు ఆ రేంజ్ లో జరిగింది. నేనైతే ఫుల్లీ ఎంజాయ్ అనమాట. నాకు ఒక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫీల్ వచ్చింది ఆ ఈవెంట్ మొత్తంలో కార్స్ చూసి. నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఆ టోకియో డ్రిఫ్ట్ సాంగ్ వేసుకున్నా, టిన్ 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 ఆ మ్యూజిక్ వేసుకున్నా అనమాట. ఆ సూపర్ కార్ చూసినప్పుడు అట్లా అనిపిస్తుండే నాకు. సో ఈవెంట్, బట్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఈవెంట్ ఉందంటే ఎప్పుడో. సో హోప్ఫుల్లీ కుదిరితే ఆ ఈవెంట్ కూడా కవర్ చేస్తాను. ఆటోడ్రోమ్ లో ఉన్నది, ఇఫ్ మనకేమైనా ఛాన్స్ దొరికితే. సో ఈవెంట్ అయితే అలా జరిగిందనమాట. హోప్ఫుల్లీ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి, అట్లానే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎవరైనా కార్ లవర్స్ ఉంటే. అండ్ అట్లానే వీడియో ఎలా ఉందో కింద కమెంట్ కొట్టండి. అండ్ మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టాటా, సీ యా.